పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమంపై మంత్రులు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు మంత్రి అడ్లూరి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, పెద్దపల్లి జిల్లాలో రైతులు సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిస్తున్నారని అన్నారు. అనేక సంఘ భవనాలకు కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో కూడా అప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇక్కడ సంఘ భవనాలకు కానీ ఉపాధి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అనేక అభివృద్ధి విషయంలో కూడా మీ అన్నగారు నేను భాగస్వామి అయినాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో కూడా రైతులకు సంబంధించినటువంటి ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం, మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ఇది మీరు కోరుకున్న ప్రభుత్వం అని చెప్పి అన్ని విషయాలు కూడా మా విజయాన్ని చెప్పడం జరిగింది. రైతుల పక్షాన ఈ ప్రభుత్వం అన్ని విధాలు మేలు చేసే విషయంలో కూడా ప్రతి విషయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. 14 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి పరిపాలించిన వాళ్ళు రేషన్ కార్డు అంటే ఇవ్వలేకపోయినారు. రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకుంటే ఈ విధంగా సభ జరిగితే దాదాపు 25-30 లక్షలు ఖర్చు పెట్టి మరి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మరి కట్టడం, ఈరోజు మంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎందుకంటే జూలపల్లి మండల కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం, పూర్తిగా రైతులతోని వ్యవసాయం చేసుకున్నటువంటి మన గ్రామం అబ్బాపూరు గ్రామం. మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే తీరు మనందరం కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మాట్లాడితే మొన్నదాకా కన్నెపిల్లకి ఇట్లా మోటార్లు ఇట్లా స్టార్టర్ ఆన్ చేస్తే నీళ్ళ చిక్కర పడతాయి అన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల కానీ 3 బ్యారేజ్